టైటానిక్ షిప్ మునిగిపోయి ఈ సంవత్సరంతో 111 సంవత్సరాలు గడిచిపోయాయి. మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదంగా రికార్డుకెక్కింది ఈ ఘటన. మర్చిపోదామనుకున్నా మర్చిపోలేనిది ఈ విషాదం. టైటానిక్ సినిమాలో ఈ ప్రమాదం జరిగిన తీరుని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో టైటానిక్ గురించి చర్చ జరుగుతోంది. చరిత్రలోనే అత్యంత విలాసవంతమైన ఈ షిప్లో ప్రతిదీ స్పెషలే. ఇప్పుడు ఎన్ని క్రూయిజులు వచ్చినా టైటానిక్ ముందు దిగదొడిపే. ఆ షిప్లోని ఫెసిలిటీస్ గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. అందులో అన్నింటికన్నా హైలైట్ ఫుడ్ మెనూ. ఎన్నో నోరూరించే వంటకాలను ప్రయాణికులకు అందించింది టైటానిక్ సిబ్బంది. ప్రస్తుతం ఈ మెనూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాన్ వెజ్ ప్రియులను నోరూరిపోయేలా చేస్తోంది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్ టేస్ట్ అట్లాస్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ మెనూని పోస్ట్ చేసింది. మొత్తం 3 క్లాసులకు సంబంధించిన ఫుడ్ మెనూలను పోస్ట్ చేసింది. ఫస్ట్ క్లాస్ మెనూలో కార్డ్ బీఫ్, కాకీలీకి వెజిటబుల్స్, గ్రిల్డ్ మటన్ చాప్స్, బేక్డ్ జాకెట్ పొటాటోస్, కస్టర్డ్ పుడ్డింగ్తో పాటు స్పైస్డ్ బీఫ్ కూడా ఉంది. వీటితో పాటు క్యారెట్, బీట్రూట్, టొమాటోలు కూడా ఈ మెనూలో కనిపించాయి. దీనిపైన 1912 ఏప్రిల్ 14 డేట్ కూడా కనిపిస్తోంది. ఇక సెకండ్ క్లాస్ మెనూలో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ రకాలను చేర్చింది. చేపలు, పండ్లు, ఫ్రైడ్ ఎగ్స్, ఫ్రైడ్ పొటాటోస్, టీ, కాఫీ ఉన్నాయి. థర్డ్ క్లాస్ మెనూలో ఎగ్స్, బ్రెడ్, బటర్, టీ, కాఫీ బ్రేక్ఫాస్ట్ మెనూలో చేర్చింది. డిన్నర్కి స్పెషల్ లిస్ట్ పెట్టింది. సూప్, బ్రెడ్, బ్రౌన్ గ్రేవీ, సాస్, స్వీట్లు, పండ్లు, పచ్చళ్ళు, రైస్, టీ చేర్చింది. ఈ మెనూలను పోస్ట్ చేసిన టేస్టీ అట్లాస్ టైటానిక్ షిప్ మునిగిపోయి 111 సంవత్సరాలు గడిచిపోయాయంటూ గుర్తు చేసుకుంది. మొదటి మరియు 2వ తరగతి ప్రయాణికులు విహారయాత్రలు, కబుర్లు, మద్యపానం, వ్యాపార ఒప్పందాలు మరియు జూదం ఆడేవారు కానీ ఓడలోని వారి సొంత ప్రాంతాలకు కట్టుబడి ఉండవలసి వచ్చింది. నోటీసు సంకేతాలు తరగతులను మరొకరి డెక్ స్థలంపైకి వెళ్లవద్దని హెచ్చరిస్తాయి మరియు అవరోధ గేట్లు సర్వసాధారణం. ఈ షిప్ మునిగిపోయే ముందు సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్ క్రిస్మస్ పుడ్డింగ్ను తింటూ ఆస్వాదించినట్టు చెప్పింది. ఆ తర్వాతే అనుకోకుండా ఓ ఐస్బర్గ్ని ఢీకొట్టి మునిగిపోయింది. దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. 1912లో ఏప్రిల్ 14న జరిగింది దుర్ఘటన. టైటానిక్లో 3500 మంది ప్రయాణించే కెపాసిటీ ఉంది. 1912లో టైటానిక్ మునిగేటప్పుడు 2200 మంది ప్రయాణికులు, 1000 మంది షిప్ సిబ్బంది ఉన్నారు. 4 రెస్టారెంట్లు, 2 లైబ్రరీలు, 2 సెలూన్లు, 1 స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. 1912లో మునిగిపోయిన ఈ ఓడను 1985లో సెప్టెంబర్ 1న అట్లాంటిక్ సముద్రంలో దాదాపు 13,000 అడుగున గుర్తించారు. దాని మొత్తం 2240 మంది ప్రయాణికులు మరియు సిబ్బందిలో 706 మంది మాత్రమే టైటానిక్ నుండి బయటపడ్డారని history.com తెలిపింది. టైటానిక్ మొదటిసారిగా మంచు కొండను ఢీకొన్న తర్వాత ఎక్కువగా అస్తవ్యస్తంగా మరియు ప్రమాదకర తరలింపు జరిగింది. కొన్ని లైఫ్ బోట్లు పూర్తి సామర్థ్యంతో ఉపయోగించబడలేదు మరియు వాటిని ఎక్కే విధానాలు క్రమబద్ధంగా లేవు. టైటానిక్ యొక్క శిథిలాలు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం దిగువన 2 భాగాలుగా ఉన్నాయి. ఉపరితలం నుండి దాదాపు 4000 మీటర్లు నెమ్మదిగా క్షీణిస్తాయి, కానీ అది ఒంటరిగా లేదు.